రాష్ట్ర కేబినెట్ కు కీలకమైన జిల్లా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. కానీ ఆ నాయకుల మధ్య సఖ్యత ఎక్కడా? సమన్వయమేది? రైతుల కష్టాలు తీర్చాల్సిన కీలకమైన సమీక్షా సమావేశానికి మంత్రులే డుమ్మా కొడితే ఎలా? పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లాకు వస్తే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఎందుకు రాలేదు? ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు, ప్రభుత్వ తీరే ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో అసలేం జరుగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల ప్రధాన సమస్య ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు. దీనిపై చర్చించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన ముఖ్యమైన ఈ సమావేశం జిల్లా మంత్రుల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా బయటపెట్టింది. పౌర సరఫరాల మంత్రి సమీక్షకు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైహాజరయ్యారు. అంతేకాదు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇదే తరహాలో నల్గొండలో జరిగిన సమీక్షకు అక్కడి ఇన్ఛార్జ్ మంత్రి హాజరైనప్పుడు ఖమ్మంలో ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలోనే ఉన్నప్పటికీ సమీక్షకు హాజరు కాలేదు. ఆయన అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల కొనుగోలు సమస్యపై జరుగుతున్న అత్యంత కీలకమైన సమీక్షను పక్కనబెట్టి వేరొక కార్యక్రమంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మంత్రుల మధ్య సమన్వయం లేదనడానికి నిలువద్దంలా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం మంత్రులే కాదు, అధికార పార్టీకి చెందిన మెజారిటీ ప్రజాప్రతినిధులు సైతం ఈ సమీక్షను లైట్ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో కేవలం 3 మాత్రమే హాజరయ్యారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మినహా మిగిలిన 7 ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేదు. దీంతో పాటు ఎంపీలు, 4 కార్పొరేషన్ చైర్మన్లలో 3 గైహాజరయ్యారు. తమ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని వారెందుకు సద్వినియోగం చేసుకోలేదన్నది అంతు చిక్కని ప్రశ్న. ఈ సమీక్షలో మరో కీలక అంశం మరుగున పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో వరితో పాటు దాదాపు 3 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కానీ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో లేక ఉన్న చోట చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పెద్ద సమస్యపై సమీక్షలో కనీస ప్రస్తావన కూడా లేకపోవడం గమనార్హం. కేవలం ధాన్యం కొనుగోలుపైనే అది తూతూ మంత్రంగా సమీక్ష జరిపి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.